వాక్యంలో గమనిస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను అని ఇర్మియా యొక్క పిలుపును గూర్చినటువంటి సాక్ష్యం ఇర్మియా చెప్పడం మనం చూడగలుగుతున్నాం. ప్రతి దైవ సేవకుడు, ప్రతి దైవ సేవకురాలికి ఒక సాక్ష్యం ఉండాలండి. ఏంటంటే దేవుడు ఏ విధంగా పిలిచాడు అనేది. సేవ అనేది ఒక ఎమోషనల్ కాదు. సేవ అనేది మన యొక్క నాలెడ్జ్ని బట్టి కాదు. సేవ అనేటువంటిది మనకుండే క్వాలిఫికేషన్ను బట్టి కాదు. సేవ అనేటువంటిది మనం వల్లించి నేర్చుకున్నటువంటి బైబిల్ వాక్యాలు కాదు. అయితే సేవ అనేటువంటి దాంట్లో ఒక డెఫినెట్ కాల్ అనేటువంటిది ఉండాలి. దేవుడు పిలిచి ఉండాలి. ఇర్మియా 1:4లో ఇర్మియా మాట్లాడుతూ తన యొక్క మినిస్ట్రీ కాలింగ్, సేవ పిలుపును గుర్చినటువంటి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. అందులో పలికినటువంటి మాట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని మాట్లాడినట్లుగా మన దేవుని వాక్యాలు చూస్తుంటున్నా. ప్రియమైనటువంటి వాళ్ళ యెహోవా వాక్కు అనేటువంటిది అక్కడ వాడినటువంటి పదజాలం ప్రకారం తెలుగు భాషలో మనం ఒకవేళ ద రైట్ వర్డ్ టు బి స్టడెడ్ దేర్ చూచినట్లయితే యెహోవా వాక్కు నాకు ఈ విధంగా వినిపించను అనే మాట ఉండాలి. యెహోవా వాక్కు నాకు ఈ విధంగా కనిపించను అనేటువంటి మాట ఉండాలి. అంటే ఎప్పుడైతే మెనే టెకేల్ ఉఫార్సీన్ అనేటువంటి ఆ యొక్క రాత రాజుకు కనిపించిందో దేవుని వాక్యము రాజుకు కనిపించింది. కనపడనైనా కనపడవచ్చు, వినపడనైనా వినపడవచ్చు. అయితే బైబిల్లో గమనిస్తే అది ప్రత్యక్షమైనట్లుగా ఇర్మియా చెప్తుంటున్నాడు. అంటే వ్యాకరణ పరంగా, భాషాపరంగా ఏదైనా తప్పు దొర్లిందా అంటే కాదు. కానీ బైబిల్ ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే భూలోక భాషలన్నీ ప్రేమైనటువంటి వాళ్ళారా దేవుని ప్రేమను, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని, దేవుని మహత్యాన్ని వర్ణించేదానికి సరిపోవండి. ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్సఫిషియంట్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ గ్లోరీ. నిజంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ చూస్తే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది అంటున్నాడు. వాక్యం ఏంటి, ప్రత్యక్షం కావడం ఏంటి? దేవుడు ప్రత్యక్షం కావచ్చు, దేవదూత ప్రత్యక్షం కావచ్చు, ఒకవేళ పరలోకంలోని పరిశుద్ధులు ప్రత్యక్షం కావచ్చు, కెరూబులు సెరాపులు ప్రత్యక్షం కావచ్చు. అయితే వర్డ్ అపియరింగ్, దేవుని వాక్యం ప్రత్యక్షం కావటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిదండి. ఏమైనా తర్వాత భాగంలోనికి వద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవునికి ఒక లక్షణం ఉందండి. ఒక చోటేమో వాక్కు ప్రత్యక్షమైంది అంటున్నారు, ఇంకొక చోట వ్రాయబడింది దేవుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా మోషేకు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తుంటాం. అంటే దేవుడు ఊరికే చెప్పడమే కాదు, చూపించడమే కాదు, వివరించి చెప్పినట్లుగా దేవుని వాక్యాలు చూస్తుంటున్నాం. అంటే ఇక 10 ఆజ్ఞలు మనం గమనిస్తే నీ పొరుగు వాని దగ్గర దేనినైనా ఆశింపవద్దు. ఆ యొక్క ఆజ్ఞనే కాదంట, గాడ్ హ్యాస్ అ నేచర్, అ టెండెన్సీ ఏంటంటే వాక్యాన్ని వివరించేటువంటి స్వభావం. మన జీవితంలో దేవుని వాక్యం మనం చదివేటువంటి సమయంలో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి, అలవ్ చేయాలి. ఎందుకంటే దేవుని ఆత్మ వచ్చి మనకు వివరించడం ప్రారంభించాలి. అంటే దేవుడు మనకు టీచర్గా ఉండాలి ఆ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో. అందుకే మోషేకు ఉండేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పినట్లుగా వ్రాయబడింది. అంటే ఒక్కొక్క ఆజ్ఞను ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఆజ్ఞని చెబితే మోషే ఆజ్ఞను రాసేటువంటి వాడు. అట్లా 10 కమాండ్మెంట్స్ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. బైబిల్లో గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. ఈ భాగంలో గమనిస్తే మొట్టమొదట అంటున్నారు మరలా యెహోవా షిలోహులో ప్రత్యక్షమగుచుండారు. అంటే ఇంతకుముందు స్టాప్ అయిపోయింది, దేవుని ప్రత్యక్షతలు ఆగిపోయాయి. ఎందుకు దేవుని ప్రత్యక్షతలు ఆగిపోయాయి? ఏలీ కుటుంబంలో జరిగినటువంటి పాపం అత్యంత భయంకరమైనటువంటి పాపం దేవుణ్ణి హర్ట్ చేసింది, దేవుని హృదయాన్ని గాయపరిచింది. దేవుడు అలిగి మాట్లాడడం మానుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను వినే ఒకడు తయారైనాడో ఆ మందిరంలో అగైన్ ద విజిటేషన్ ఆఫ్ ద లార్డ్ బిగాన్ టు టేక్ ప్లేస్. మళ్ళీ దేవుని యొక్క ప్రత్యక్షత ప్రారంభమైంది. 3:21 చెప్తుంది. అయితే ఎట్లా దేవుడు మరలా ప్రత్యక్షమైనాడు, ఎట్లా దేవుడు తిరిగి సమూయేలుకు ప్రత్యక్షమైనాడంటే వాక్యము ద్వారా ప్రత్యక్షమైనట్టుగా. ఎట్లా దర్శనం ఇచ్చినాడు? వాక్కు ద్వారా ప్రత్యక్షమైనట్టుగా చూస్తుంటాం. దేవుడు అనేక సందర్భాల్లో ప్రేమైనటువంటి వాళ్ళరా వాక్కు ద్వారా మాట్లాడేటువంటి దేవుడు అంటున్నాడు. మెనీ అ టైం చాలా మంది అనుకుంటుంటారు దేవుడు మాకు దర్శనం ఏమైనా ఇస్తాడా, కళలో ఏమైనా మాట్లాడతాడా? నిజమే. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ అనుభవాలలో మరింత ఎదగడం ప్రారంభిస్తారో అప్పుడు దేవుని దర్శనాలు, దేవుని యొక్క
కళలు, స్వప్న దర్శనాలు ఇలాంటివన్నీ కనపడడం ప్రారంభిస్తాయి. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవాలు లేవో, ప్రతి బిలీవర్కు దేవుడు ఇచ్చేటువంటి ఒక అనుభవం ఏంటంటే వాక్కు ద్వారా, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడేటువంటి వాడు అంటున్నాడు. సో ఎప్పుడైనా మనం బైబిల్ చేతిలోనికి తీసుకున్నామా, ఆ వాక్యము చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యం మన జీవితంలో ప్రత్యక్షం కావాలి. నిర్గమ 20:1 ప్రకారం దేవుడు ఆ యొక్క వాక్యాన్ని వివరించి చెప్పాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తాడు. వాక్యంలో గమనిస్తే లూకా సువార్త 3:2 మనం చూద్దాం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరయ్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. చూడండి ఈ భాగం మళ్ళీ ఒక వింత మాట అండి. అన్న కయప అనేటువంటి ఇద్దరు ఇశ్రాయేలు దేశములో ప్రధాన యాజకులుగా ఉండేటువంటి రోజులలో దేవుని వాక్కు యోహానుకు ప్రత్యక్షమైందంట. చాలా వింతగా ఉంది కదా. ఎవరికి ప్రత్యక్షం కావాలా? ప్రధాన యాజకుడైన అన్నకు ప్రత్యక్షం కావాలి, ప్రధాన యాజకుడైన కయపకు ప్రత్యక్షం కావాలి. ఎవరైతే క్వాలిఫైడ్, ఎవరైతే లేవి గోత్రానికి చెంది ప్రధాన యాజకత్వం చేపట్టినారో వారితో దేవుడు మాట్లాడడం వల్ల, అయితే బైబిల్లో గమనిస్తే దేవుడు యోహానుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే ప్రియమైన వారులారా, మరి దేవుని సేవకులు 2 సగభాగాలుగా విడిపోతుంటున్నారు, లేదా 2 భాగాలుగా విడిపోతుంటున్నారు. ఒకటి వచ్చేసి అంటే వాట్ టు బి కాల్డ్ ఎస్ అ ప్రీస్ట్లీ లైనేజ్, అంటే ఒక యాజకత్వపు ధోరణి అందామా, ఒక పోకెడ్ అందామా, ఏదో ఒక వస్త్రాన్ని ధరించుకొని యాజకులమైన మనం చెప్పుకునేటువంటి వారు కొందరైతే, బైబిల్లో గమనిస్తే దేర్ ఇస్ అనదర్ కేటగిరీ, మరి ఒక కేటగిరీ ఉంది. ఏంటి ఆ కేటగిరీ? దేవుడు వారితో మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. మళ్ళీ చూడండి, అన్న కయప ప్రధాన యాజకులుగా ఉన్న దినాలలో దేవుని వాక్యం ప్రత్యక్షమై కావాల్సింది ఆనాటి ప్రధాన యాజకులకు. అయితే వాక్కు ఎవరికి ప్రత్యక్షమైతుంది? యోహానుకు ప్రత్యక్షమైతుంది. ఎవరి జీవితంలో అయితే అనుకుంటారో మేము కదా, మాకు కదా, ఈ యొక్క ఆత్మీయమైన వాటికి వారసుల మేము కదా, మేము పరిశుద్ధాత్మను పొందినం కదా. ప్రియమైన వారులారా, నెవర్, అనేక సందర్భాల్లో రాంగ్ రెవల్యూషన్స్ వస్తాయండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి అయ్యో దేవా, నేను చేతగాని వాడిని, నేను చాలిన వాడిని కాదు, నేను ఒక వ్యర్థుణ్ణి, నేను ఒక పెద్ద ఎంటీ వెజల్, లేకపోతే పగిలిపోయిన పాత్రను అని ఎప్పుడు చెప్పడం ప్రారంభిస్తామో అప్పుడే కృప అనేటువంటిది రావటం ప్రారంభిస్తుంది. వాక్యంలో గమనిస్తే దేవుని వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? అరణ్యంలో ఉండేటువంటి యోహానుకు ప్రత్యక్షమైనట్లుగా చూస్తుంటున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 1:4 మళ్ళీ మనం చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. ఈ భాగంలో గమనిస్తే దేవుడు అంటున్నాడు, ఇర్మియా, ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి ప్రభువా? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని మాట్లాడడం ప్రారంభించాడు. అసలు గర్భములో నీకు రూపకల్పన అనేటువంటిది జరగలేదు. గర్భములో పిండావస్థ లేకపోతే ఫీటస్ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరగలేదు కదా. అంతకు మునిపే నేను నిన్ను ఎరిగి తిని. ఎలా ఇది సాధ్యమండి? అనేక సందర్భాల్లో మరి ఎప్పుడు స్త్రీలు గర్భవతులు అవుతారో, ముఖ్యంగా మన దేశంలో దే క్యారీ చిల్డ్రన్ ఇన్ దేర్ వూమ్స్. ప్రభువైనటువంటి వారులారా, అయితే తాను మోసుకెళ్ళేటువంటి బిడ్డ మగబిడ్డనా ఆడబిడ్డనా అనేది భారతదేశంలో ఏ స్త్రీకి తెలియదండి. ఎందుకు? భారతదేశంలో ఒక చట్టం ఉంది. ఏంటి? మగపిల్లవాడ ఆడపిల్లనా అని తెలపకూడదు అనేది. కాబట్టి 9 months తల్లి మోసుకుంటూ వెళుతుంటుంది. టిల్ ద టైమ్ షీ డెలివర్స్ ద చైల్డ్. ఆ తల్లికి ఆ బిడ్డ ఎవరో తెలియదండి. అయితే బైబిల్లో వ్రాయబడింది, అసలు గర్భములో నీవు రూపింపబడక మునిపి అంటున్నాడు. అసలు ఫార్మేషనే జరగలేదు గర్భములో. అయితే నేను నిన్ను ఎరిగాను. ఎలా ఎరగడం అండి? అంటే ఆ వ్యక్తి పేరు తెలుసు, ఆ వ్యక్తి ఎవరు తెలుసు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ తెలుసు. చూడండి, బైబిల్లో గమనిస్తే కీర్తన 139:15 నుంచి మనం చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ కీర్తనకారుడు ఇంకొక మర్మం చెప్తుంటున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో నేను విచిత్రంగా నిర్మించబడినానంటున్నాడు. నేను రహస్యంగా రూపొందించబడినా. ఎక్కడంట? తల్లి గర్భములో కాదంట, భూమి యొక్క అగాధ స్థలములలో అనేటువంటి మాట చూస్తున్నా. ప్రియమైన వారులారా, ఏ సైన్స్ అయినా, అది హోమియోపతి కానీ, అల్లోపతి కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ, ఏ మెడిసిన్ అయినా ఏమని చెప్తుంది? ఒక బిడ్డ తల్లి కడుపులో ఏర్పడుతుంది అని చెప్తుంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది అసలు అది కాదు. అంతకు మునిపే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్ర
విచిత్రముగా ఒక రూపకల్పన అనేది జరిగిపోయింది. ఆ యొక్క ప్రొఫైల్ తెచ్చి ఇక్కడ ఈ యొక్క గర్భములో ప్లాంట్ అవుతా ఉంది. ఏంటి ప్రియమైనటువంటి వారులారా, ఆయా సందర్భాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం చూస్తాం. ఆ యొక్క బిల్డింగ్స్ చూసినప్పుడు ఎంత చక్కగా ఉంది భవనం, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత చక్కటి ఏర్పాట్లు, ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ అండ్ డిజైన్ ఉంది అని చెప్పి అంటాము. ఎవరి ఇంజనీర్ అంటారు, ఎవరి ఆర్కిటెక్చర్ చేసినటువంటి వ్యక్తి అని అడుగుతాం. ఫలానా వ్యక్తి. ప్రియమైన వారులారా, ఈ యొక్క డిజైన్ రూపొందించినటువంటి వ్యక్తి తాపి పట్టాడు, ఇటుక తన చేతిలోకి తీసుకోడు, సిమెంట్ తీసుకోడు, లేకపోతే ఇసుక తీసుకోడు, ఏమీ లేదు. అతడి చేతిలో ఏమీ ఉండవు. అతడు నిర్మాణం చెయ్యడు. అయితే అతడు తన మనస్సులో రూపకల్పన చేయడం ప్రారంభిస్తాడు. బిల్డింగ్ ఈ విధంగా ఉండాలి, స్టేర్ కేస్ ఈ ప్రక్క ఉండాలి, ఇదిగో ఈ యొక్క డ్రాయింగ్ హాల్ లేదా రూమ్ ఇక్కడ ఉండాలి, కిచెన్ ఈ ప్రక్క ఉండాలి. అంత తన మనస్సులో చేసి ఒక ప్లాన్ గీసి ఎవరికి ఇస్తాడు? ఇంజనీర్కి ఇస్తాడు. అప్పుడు ఇంజనీర్ కట్టడం ప్రారంభిస్తాడు. ఇన్ ద సేమ్ వే దేవుడు అంటున్నాడు, తల్లి గర్భములో ఒక వ్యక్తి రూపొందించబడుతుంటున్నాడంటే ఈ యొక్క రూపకల్పన ఎక్కడో ఒక రహస్య స్థలం ముందు జరిగిపోయింది అంటున్నాడు. దేవుడు ఎక్కడో చేసి ఉంటున్నాడు. నా యొక్క జీవితం, నా యొక్క జీవిత నమూనా, నా యొక్క పేరు, నా యొక్క పరిచర్య, నా యొక్క కుటుంబం, నా యొక్క జీవిత విధానం, నా యొక్క లైఫ్ స్పాన్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ డిజైన్డ్ బై ద లార్డ్. ప్రియమైన వారులారా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు దేవుని నమూనా వచ్చేసి తల్లి గర్భములో రూపకల్పన జరుగుతుంది. కీర్తనకారుడు అంటున్నాడు, ఆ యొక్క రహస్యం కాదు, విచిత్రముగానే నిర్మించబడినటువంటి నాడు అంటున్నాడు. ఎంత చక్కగా అంటున్నాడు. మన జీవితంలో తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానం అనేది బియాండ్ సైన్స్ అండి. సైన్స్తో విభేదించదు. అయితే సైన్స్ కంటే చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది. కీర్తన 139:14 మనం చదువుకుందాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆ కీర్తనకారుడు ఎంత స్టడీ చేసినాడో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. మళ్ళీ ఒక ఛాలెంజ్ అండి. తల్లి తన కడుపులో ఉండేటువంటి బిడ్డను చూడకుండా ఉంటే ఆ యొక్క కీర్తనకారుడు అంటాడు, నీవు మనుష్యులను కలుగజేసే విధము చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అంటే దానిట్లో అర్థం ఉందండి. ఎందుకంటే చాలామంది డాక్టర్స్తో నేను మాట్లాడుతుంటా, హౌ అ చైల్డ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ మదర్స్ వూమ్ అంటే రకరకాలుగా చెప్తుంటారు. ఓకే, మంచిది. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. ఇతడు తనను కలుగజేసిన విధం చూచినాడంట. ప్రపంచంలో ఎవరైనా చూచి ఉంటారా? తనను కలుగజేసిన విధం తాను చూచి ఉంటాడా? ఇంపాసిబుల్. ఎవరు చూచి ఉండారండి ప్రపంచ చరిత్రలో? రైట్ ఫ్రమ్ యాడమ్, చిట్ట చివరి మనిషి వరకు కూడా తనను కలుగజేసిన విధం చూసేవాళ్ళు ఎవరు లేరు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నేను చూచారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఇది నన్ను మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది ఉంటుందో, పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది ఉంటుందో, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఉంటావో, ఆ యొక్క ఆత్మ వరములలో తేలియాడడం ప్రారంభిస్తావో, ఆ వ్యక్తి జీవితంలో చీకటి స్థలం అనేది ఉండదండి. అంటే ఏ పరిస్థితినైనా చూడగలరు, ఏ స్థితిగతినైనా చూడగలరు, ఏ రహస్య స్థలమైనా చూడగలరు. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవు నన్ను కలుగజేసిన విధం నేను చూచాను. చూడగా నాకు భయం ఆశ్చర్యమును కలుగుతున్నాయి. ఎంత గొప్ప సంగతి అండి. అంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ఏదైనా దేవుడు చూపించగలడు. వాక్యంలో గమనిస్తే ఆదికాండము 15:16 అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునుమని అబ్రాముతో చెప్పెను. దేవుడు పలికే మాట, అబ్రామా సంతానము లేదని నువ్వంటున్నావు కదా, నీ 4వ తరాన్ని నేను చూస్తుంటున్నా. అంటే ఎంత సంఖ్యాపరంగా విస్తరించి ఉంటారు. తర్వాత ఐగుప్తు దేశంలోని ఒక పార్ట్ గోషనులో ఉంటారు. ఐగుప్తులు ఎలా వాళ్ళని శ్రమ పెడతారు, ఏ విధంగా బయటికి వస్తారు, ఎవ్రీథింగ్ ఐ నో. మీ 4వ తరము వారు ఇక్కడికి వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుము. ఎంత బలమైనటువంటి మాట ప్రేమైన వారులారా. నిశ్చయముగా అంటే మామూలుగా ఈ లోకంలో ఉండేటువంటి సైన్స్ అనుకుందామా, నాలెడ్జ్ ప్రకారం ఒక మాట అంటారు, ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ అంటారు. భవిష్యత్తు అనిశ్చయమైంది అంటారు. ఎక్కడైనా ఎవరైనా మాట చెప్పాల్సిందే, ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ అంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా తెలుసుకొనుము. ఫ్యూచర్ ఈజ్ సర్టన్ ఓన్లీ ఫర్ ద లార్డ్ అండ్ విత్ ద లార్డ్. ప్రభు దగ్గర మాత్రమే ఈ ఫ్యూచర్, భవిష్యత్ అనేటువంటిది ఖచ్చితం, ఖరాఖండితం అంతే. అందుకే అంటున్నాడు కదా, నిశ్చయముగా నువ్వు తెలుసుకొనుము. దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రేమైన వాళ్ళారా. మరి కువైట్ దేశానికి నేను 99లో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పాస్టర్స్ ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్పినారు.
అప్పటికి కువైట్ యుద్ధం జరిగి ఒకవేళ 1 year అయిందేమో నాకు జ్ఞాపకం లేదు. ఆ యుద్ధానికి ముందు 10 years బిఫోర్ ఒక అమెరికన్ గాడ్ సర్వెంట్ కువైట్కి వచ్చినారంట. వచ్చి వాక్యం చెబుతూ ఆ యొక్క కువైట్ దేశంలో ఉండేటువంటి చర్చిలో అకస్మాత్తుగా ఒక మాట చెప్పాడంట. నౌ ద హోలీ స్పిరిట్ టెల్స్ మీ, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెబుతుంటున్నాడు ఏంటంటే, కరెక్ట్గా ఈ దినానికి 10 years తర్వాత కువైట్ దేశం మీద దాడి జరుగుతుంది, ఇరాకీ సైన్యం వచ్చి దాడి చేయడం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదంట. ఇదొక భ్రమ అనుకున్నారు. ఇదా, ఎందుకంటే ఈ 2 స్నేహపూర్వకమైన దేశాలు కాబట్టి ఎలా యుద్ధం జరుగుతుంది, ఈ ప్రవచనాలు ఎప్పుడు కూడా భ్రమగా ఉంటాయి అని చెప్పనుకున్నారు. అయితే ఎగ్జాక్ట్లీ ఆన్ ద సేమ్ డే, అదే రోజు ఇరాకీ వార్ ప్లేన్స్ వచ్చి కువైట్ మీద దిగాయి. అంటే దేవుడు ఎంత చూడగలడు. మనిషి చూసినప్పుడు యుద్ధ వాతావరణమే లేదు. మనిషి చూసినప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళారా, అసలు ఇరాక్ కువైట్ మధ్య యుద్ధం జరుగుతుందా అంటే అసలు ఆలోచన చేసడానికి వీలు లేదు. అయితే గాడ్ ఫోర్సా వాట్ దట్ వుడ్ బి ఆఫ్టర్ 10 years, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది దేవుడు ఒక్కసారి చూచాడు. దేవుని యొక్క అనంత కాల జ్ఞానం మనం అర్థం చేసుకోవాలండి. బైబిల్లో గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎంత సింపుల్ థింగ్ ఉంది చూడండి. సౌలు అచ్చటికి వచ్చునని యెహోవా సమూయేలుకు తెలిపారు. ఎప్పుడు? రేపు వస్తాడని. సో సౌలు రాగా సమూయేలు అంటాడు, ఓకే సౌలా, నన్ను పలానా టైంలో నువ్వు కలుసుకోవాలి, కలుసుకున్నప్పుడు నీ మనస్సులోని మాట అంతా నేను చెప్తానంటాడు. ఇంత ఏంటి ప్రేమైన వల్ల, మనస్సులోని మాట నేను చెబుతాను. తప్పిపోయిన గాడిదలను వెతుకుతున్నావు కదా, అవి ఆల్రెడీ దొరికినాయి, ఇంకొక సంగతి ఉంది నీతో చెప్పాలి అంటున్నాడు. మన జీవితంలో తెలుసుకోవాలి ప్రేమైన వాళ్ళారా, మనము పూజించి ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. హీ నోస్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్. ఆయన కనుదృష్టికి మరుగైనటువంటిది ఏదీ లేదు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. చాలా ఇంట్రెస్టింగ్ మాట ప్రేమైన వాళ్ళారా. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినది బయలుపరచకుండా దేవుడైన యెహోవా ఏది చెయ్యాడు. దేవుడికి ఏదైనా భూమి మీద చేయాలంటే ఖచ్చితంగా తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచాల్సిందే. అది బయలుపరచబడిన తరువాతనే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. ఎందుకు మరి అంటే ఆ యొక్క సేవకుడు ప్రార్థిస్తాడని కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు. బట్ దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావం. తన సేవకులైన ప్రవక్తలకు ఆయన బయలుపరచకుండా ఏది చేయడు. కళల ద్వారా మాట్లాడవచ్చు, దర్శనముల ద్వారా మాట్లాడవచ్చు ప్రేమైన వాళ్ళారా. అందుకే ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క రెవల్యూషన్స్కి లేదా ప్రత్యక్షతలకి మనం ఎక్స్పోజ్ అవుతామో అప్పుడే ఇలాంటి కార్యాలు నిజంగా జరగడం ప్రారంభిస్తాయి. తిరిగి చూడండి, ఇర్మియా గ్రంథం 1:4 నుంచి చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. తర్వాత భాగం చూద్దాం. దేవుడు ఏమన్నాడంట, ఇర్మియా గర్భములో నీవు రూపొందించబడక మునిపే నేను నిన్ను ఎరిగినాను, అయితే తల్లి గర్భము నుండి బయటికి రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించినాను. కాన్సక్రేషన్ సర్వీస్ అనేటువంటిది ప్రేమల వారులారా ఎప్పుడైపోతుంది, ఎప్పుడు జరిగిందంట, తల్లి గర్భము నుండి బయటికి రాకముందే. చాలా సందర్భాల్లో ప్రతిష్టను ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్గా, ఒక సెరిమనీగా, లేకపోతే ఇంకొక రకంగా చేయడం ప్రారంభిస్తారు. ప్రతిష్ట అనేది తల్లి గర్భము నుండి బయటికి రాకమునిపే దేవుని వాక్యంలో రాయబడింది. ఒక వ్యక్తి యొక్క రూపకల్పన తల్లి గర్భములో కాదు, విచిత్రముగా భూమి యొక్క అగాధ స్థలములలో. ఎవ్రీథింగ్ ఆల్రెడీ డిజైన్డ్ బై ద లార్డ్, ప్లాన్డ్ బై ద లార్డ్, ఫార్మ్డ్ బై ద లార్డ్. ఎగ్జిక్యూషన్ పార్టే మనం చేస్తున్నామండి. భూమి మీద ఒక దైవ సేవకుడు చేసేది సింప్లీ ఎగ్జిక్యూషన్ అంతే, దానిని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడమే కానీ వేరొకటి కాదు. చూడండి, దేవుని వాక్యాలు చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలేనని ఆయనను నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు. ఈ భాగంలో పౌలు అంటున్నాడు, తల్లి గర్భములో నుంచి నేను బయటపడగానే దేవుడు ఏం చేస్తారంట, ప్రత్యేకపరిచాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చినాడు.
ఇమ్మీడియట్గా ద లార్డ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్. అతన్ని ప్రత్యేకపరిచాడు. దేనికంట? అన్యజనులకు అపోస్తలులకు ప్రత్యేకపరిచాడు. మళ్ళీ తల్లి గర్భములో బయటపడగానే అతడు ప్రత్యేకపరచబడితే ఎందుకింత డ్యామేజ్ చేశాడు సంఘానికి? ఎందుకింత భయంకరమైనటువంటి నష్టం, లేకపోతే కష్టం, లేకపోతే ఆపద సంఘానికి తీసుకొచ్చాడు? అంటే దేవుడు ప్రత్యేకపరిచింది ఫెయిల్ అయిందా? కాదండి. దేవుడేమో అతన్ని ప్రత్యేకపరిచాడు. అతడు పెరిగినటువంటి పరిస్థితులు, పెరిగినటువంటి వాతావరణం, ఆ యొక్క యూద మత సంప్రదాయాలు అతను ఒక రాడికల్ జూయిష్ మ్యాన్గా, అంటే ఒక భయంకరమైన విప్లవాత్మకమైన యూదుడుగా తయారు చేసిన ఈ ప్రియమైన వాళ్ళ. అందుకే మన పిల్లలు మన ఇంటిలోనే కాదు, ఎక్కడ పెరుగుతున్నారు, ఎవరితో కలిసి తిరుగుతున్నారు, ఏ విధముగా కలిసి తిరుగుతున్నారు, ఇది చాలా ముఖ్యం ప్రియమైనటువంటి వాళ్ళారా. లేకపోతే దేవుని ప్లాన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఏమైనా దేవుని చిత్తం అనేది సర్వోన్నతమైంది కాబట్టి దారి తప్పినటువంటి సౌలు, సంఘములను హింసించేటువంటి సౌలు ఒకరోజు పట్టబడ్డాడు, పౌలుగా మారాడు. అప్పుడు పౌలు అంటున్నాడు కదా, తల్లి గర్భమందు నేను బయటికి వచ్చినప్పుడే నేను ప్రత్యేకించబడ్డాను. అయితే అన్ఫార్చునేట్లీ ఐ వెంట్ అస్ట్రే, దూరానికి వెళ్ళిపోయాను. మళ్ళీ దేవుడు నన్ను అన్ని జనుల అపోస్తలుడిగా తీసుకొని వచ్చాడు. చూడండి, బైబిల్లో గమనిస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇక్కడ చూస్తే ఆ యొక్క దూత పలికేటువంటి మాట, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మ చేత నిండుకుంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. ప్రియమైనటువంటి వారులారా, ఆయా సందర్భాల్లో చెప్తుంటా, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేటువంటి ఆ అనుభవం ఒక యవ్వన ప్రాయంలోనే కాదు, ఒక నడి వయస్సులోనే కాదు, మన పిల్లల మీద దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ బలమైన అభిషేకం మన పిల్లల మీద, ఒకవేళ మన పిల్లల వయసు 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 13 years, 15 years, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎవ్రీ పేరెంట్. ఏంటి? ఆ యొక్క అభిషేకం పిల్లల మీదకి రావాలండి. ఉదయాన్నే లేచి అడగాలి, లార్డ్ ఐ స్పీక్ ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆన్ మై సన్, ఆన్ మై డాటర్. అవును ప్రియమైన వాళ్ళారా, అప్పుడే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానులు లాంటి దేవుని సాధనాలు తయారవుతారు. చూడండి, దేవుని వాక్యాలు చూసినట్లయితే ఇర్మియా 1:4 మళ్ళీ మనం చదువుకుందాం. ఆ భాగమే మనం స్టడీ చేస్తుంటున్నాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ భాగం చూడండి, అపాయింట్మెంట్ అనేది అయిపోయింది. ఏమంట? జనములకు ప్రవక్తగా. ప్రియమైనటువంటి వాళ్ళారా, 10 మందిని ఒక గుంపుగా పెట్టుకొని సేవ చేసేటువంటి వారు ఉంటున్నారు. అది తప్పు కాదు, తక్కువ కాదు, అది కృప మాత్రమే. 20 మందిని కలిగి ఉండేవారు ఉన్నారు, 1000 మందిని కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు, 10,000 మందిని కలిగిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, జనములకు నిన్ను ప్రవక్తగా నేను నియమించి ఉంటున్నాను అంటున్నాడు. ఎంత బలమైన పిలుపు అండి, ఎంత గొప్ప అపాయింట్మెంట్ ప్రేమైనటువంటి వారులారా. మన జీవితాల్లో తెలుసుకోవాలి, ఎల్డీసీగా చేరిన వ్యక్తి ప్రమోట్ అయ్యి యూడీసీ అవుతారు, యూడీసీ అయినటువంటి వ్యక్తి ప్రమోట్ అయ్యి సూపరింటెండెంట్ అవుతారు. ఎక్కడైనా చూస్తుంటున్నాం. ఇన్ ద సేమ్ వే మన యొక్క జీవితంలో, మన పరిచర్యలో నమ్మకముగా మనం ఉండే కొలది, బైబిల్లో రాయబడింది కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి కనుక అని చెప్పి దేవుడు ఎంత ప్రమోషన్ ఇస్తాడో, ఎంత రివార్డ్ ఇస్తాడో దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మనకు అప్పగించబడినటువంటి పరిచర్య పరిధులలో చాలా నమ్మకంగా పనిచేయాలి, చాలా విశ్వాసముతో పట్టుదలతో మూలిగేటువంటి పావురములాగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఒక స్థాయి నుంచి 2వ స్థాయి, 3వ స్థాయి, 4వ స్థాయి, ఆ విధంగా మరి పైకి రావటం ప్రారంభిస్తారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇర్మియాను వచ్చి, జనములకు ప్రవక్తగా నేను నియమించిన. ఎన్ని జనములు! ఎంత గొప్ప సంగతో! ఏంటంట ఆ ప్రవచన పరిచర్య? ఇర్మియా 1:10 మీరు చూడాల్సిన పని లేదు, పెళ్ళగించటకు అంటున్నాడు. ఏంటి ఇర్మియా యొక్క అభిషేకం? ఒక జనాంగమును పెళ్ళగించమంటే పెళ్ళగిస్తాడు, నాటమంటే నాటుతాడు, కట్టమంటే కడతాడు, పడద్రోయమంటే పడద్రోయ చేస్తాడండి. అంతటి గ్రేట్ అనాయింటింగ్ ప్రేమైనటువంటి వాళ్ళారా, అంత గొప్ప అభిషేకం, అంత గొప్ప పిలుపు. సేవలో దేవుడు రిలీజ్ చేసే శక్తి సేవకుడు అర్థం చేసుకోవాలి. అప్పుడే బలమైన ఫలప్రదమైన సేవకుడు అవుతాడు. మరి ప్రపంచమంతా అజ్ఞానముతో నిండి ఉండగా ఇర్మియా 2:12 మనం చదువుకుందాం. ఆకాశమా, దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఏమంటున్నాడు? ఆకాశం ఇక వనకడం ప్రారంభించు,
భూమి మీద జరిగే పాపం, ఇశ్రాయేలు దేశంలో జరిగే పాపం, బిలీవర్స్లో జరిగేటువంటి పాపం చూసి ఆకాశము వణుకుతుందంట. ప్రేమైనటువంటి వాళ్ళారా, అమ్మో ఏంటి ఇంత పాపం జరుగుతుంది ఇశ్రాయేలులో. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఇర్మియా అంటాడు, ఇదిగో యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూడండి, యెరూషలేములో జరుగుతున్నట్టు పాపం ఎక్కడైనా జరిగిందా అంటాడు. అవును ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో తెలుసుకోవాలి, ఎప్పుడు ఒక వ్యక్తి గొప్ప సేవకుడు అవుతారు చెప్పమంటారా? వెన్ యు నో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సిన్, ఆ పాపం యొక్క తీవ్రత నువ్వు తెలుసుకున్నప్పుడే, పాపం వల్ల కలిగే దుష్ఫలితాలు తెలుసుకున్నప్పుడే ఇర్మియాలు తయారవుతారండి, ఏలియాలు తయారవుతారు. అంతేకాదు, మళ్ళీ చదువుకుందాం ఇర్మియా 2:12. ఆకాశమా దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఏమంటున్నాడు దేవుడు? ఆకాశమా బొత్తిగా పాడైపో అంటున్నాడు. పాపం చేసింది ఇశ్రాయేలీయులు, దేవుడు అనేది ఏమంటున్నాడు? ఆకాశమా నువ్వు బొత్తిగా పాడైపోము. ఏంటి కారణం? ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపము చెయ్యలేదు ఆకాశం, అయితే ఆకాశమా నువ్వు బొత్తిగా పాడైపోమంటున్నాడే. ఆకాశమే బొత్తిగా పాడైపోతే పాపము చేసిన ఇశ్రాయేలు ఇంకెంత బొత్తిగా పాడైపోతుందండి. ఈ దినాల్లో పాపము ప్రబలుతుండగా ఇర్మియా లాంటి అభిషేకం కావాలి ప్రియమైన వాళ్ళారా. ఇర్మియా యొక్క అభిషేకం కావాలి. ప్రభు దినాన మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకే బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఇర్మియాని పిలిచినాడు. తిరిగి ఇర్మియా 1:4 నుంచి మనం చదువుకుందాం. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా 10వ వచనం. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎంత గొప్ప మాట! ఎవరినట నియమించింది? అయ్యో బాలుడన్. ఒక బాలునికి దేవుడు ఎంత పవర్ ఇచ్చినాడట, జనముల మీద రాజ్యముల మీద అధికారం ఇచ్చినాడండి. మన జీవితంలో దేవుని అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని అభిషేకం కొరకు, లార్డ్ ఐ వాంట్ ఎ గ్రేట్ అనాయింటింగ్, గొప్ప అభిషేకం కావాలి. ఎందుకంటే పాపం అనేది ప్రపంచంలో ప్రబలుతూ ఉందండి. పాపం అనేది తారాస్థాయికి చేరుతూ ఉంది. మరి ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి అయినటువంటి మా తండ్రి, ఇర్మియా యొక్క పిలుపును గురించి నాయన, ఇర్మియా యొక్క అభిషేకాన్ని గురించి తండ్రి మాటలాడుకొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజుల్లో ఇర్మియాలు కావాలి నాయన, ఏలియాలు కావాలి ప్రభువా, ఎలీషాలు కావాలి నాయన, సమూయేలులు కావాలి. మీ ఆత్మను పంపండి ప్రభువా నాయన. పడిపోయినటువంటి ఆత్మీయ జీవితాలు లేపుతూ మీ ఆత్మను పంపండి నాయన. కుమరించమని అడుగుతున్నా. మీ ఆత్మను పంపండి ప్రభువా, అగ్నిని పంపండి నాయన. చల్లారిన బలిపీఠాలు అంటుకోవాలి ప్రభువా. యేసయ్య చల్లారిన ప్రతి బలిపీఠం అంటుకోవాలి ప్రభువా. మీ ఆత్మ దిగి వస్తుండగా అద్భుతాలు చేయండి నాయన, ఆశ్చర్యకార్యాలు చేయండి నాయన. ఓ తండ్రి, బలమైన అభిషేకాలు ఇవ్వండి నాయన. ప్రవక్తలు లేపండి, గొప్ప సేవకులను లేపండి, వాక్య పరిచారకులను లేపండి, వాక్కు యొక్క ప్రత్యక్షతలు కలిగే వారిని లేపమని అడుగుతుంటున్నారు తండ్రి. మీ ఆత్మ దిగి వస్తుండగా అద్భుతాలు చేయండి. ప్రతి హెల్త్ ప్రాబ్లం తొలగించమని అడుగుతుంటున్నారు. ఆశ్చర్య కార్యాలు చేయండి ప్రభువా. మా ప్రార్థన అంగీకరించమని యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వ్యాధుల, బాధల, చింతల ప్రతిరోజు 24 గంటలు మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులు కృపా ప్రార్థనా గోపురములో సిద్ధముగా ఉన్నారు. ఇప్పటికే కృపా ప్రార్థనా గోపురములో జరుగుతున్న ప్రార్థనల ద్వారా ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ కింది నంబర్కు వెంటనే ఫోన్ చేయండి. తల్లివి నీవే నా తండ్రివి,